అందరూ దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా విందాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి కొరకు ఈ వాక్యానికంటే ముందుగా కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను కోరుతున్నాను. ఈ ఆఖరి దినముల్లో ఈ ఆఖరి సమయాల్లో చూసినట్టయితే దేవుని వాక్యం వినడానికి కొరకు ఎందరో ప్రజలు ఉన్నారు. దేవుని సంఘానికి వచ్చి దేవుని మాట వినడానికి కొరకు చాలామంది వస్తున్నారు, ఆశ చూపిస్తున్నారు. ఈ రోజుల్లో లోకం ఏంటంటే దేవుని వాక్యం వింటున్నారు, దేవుని ఆరాధన చేస్తున్నారు, దేవుని సన్నిధికి క్రమంగా వస్తున్నారు, దేవుని మాటలు శ్రద్ధగా వింటున్నారు. కానీ దేవుడు కోరుతున్నది ఇంతే కాదు. కానీ దేవుడు మన నుంచి కోరేది ఇంకో కొంచెం కూడా ఉందని మనం గుర్తించాలి. అందరూ వాక్యం వింటున్నారు, అందరూ దేవుని సన్నిధికి వస్తున్నారు. కానీ విన్నది తన హృదయంలో భద్రపరుచుకొని, ప్రభా ఈ మాట నువ్వు మాట్లాడినట్టయితే నాతో, నీ వాక్యం నీ దాసుల ద్వారా నాకు తెలియపరిచినప్పుడు ఈ వాక్యం నాతో ఎందుకొరకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ వాక్యమును దేవుడు నాకు ఇస్తున్నాడు? నేను వచ్చిందైతే వాస్తవానికి నేను ఒక గుంపు దగ్గర రాలేదు, ఒక మనుషులను దర్శించడానికి రాలేదు. నేను వచ్చినది నా సృష్టికర్త అయిన దేవుని యొద్దకు పరలోకం వదిలిపెట్టి భూలోకానికి వచ్చి నా పాపముల కొరకు మరణించి రక్తం కార్చి 3వ దినమున మృత్యుంజయుడై పునరుత్థానుడై తిరిగి లేచిన నా ప్రభు దగ్గర నేను వచ్చాను కదా. అలాంటప్పుడు ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను వింటున్నాను, దాన్ని నేను గ్రహిస్తున్నానా? వింటున్నాను, దాన్ని నేను అనుసరిస్తున్నానా అనేది ముఖ్యమైనది. సైతానికి వాక్యం బాగా తెలుసు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రభుతో సాతాను వాక్యం అనుసరించే ప్రభుతో మాట్లాడినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. అంటే సైతానికి వాక్యం తెలియదంటారా? తెలుసా తెలియదా? తెలుస్తుంది. మరి సైతానికి వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, దేవుని చిత్తం కూడా తెలుసు. కానీ దాన్ని అనుసరించే పరిస్థితుల్లో సైతాన్ ఉన్నాడంటారా? ఉండడు. దేవుని వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, కానీ ఆ వాక్యం అనుసరించి జీవించాలనేది సైతానుకు లేదు. అట్టయితే మనము ప్రభు దగ్గరికి వచ్చిన మన జీవితంలో, ప్రభుని సేవిస్తున్న మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యం మనం వినడానికి కొరకు కాదు దేవుడు ఇస్తున్నది. కానీ విన్న వాక్య ప్రకారంగా నువ్వు అనుదినము ఆ వాక్యం నువ్వు అనుసరించి, ఆ వాక్యంను అనుదినము నీ జీవితంలో స్పష్టంగా నువ్వు చూసుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాక్యం విని వెళ్ళిపోవడానికి కొరకు కాదు, ఆ వాక్యమును విని నీతో దేవుడు ఏది మాట్లాడుతున్నాడో ప్రతి ఆదివారము ఆ మాటలు క్షుణ్ణంగా స్పష్టంగా గ్రహించి ఆ వాక్యం నీ హృదయంలో భద్రపరుచుకొని ఇంటికి వెళ్ళి నువ్వేం చేయాలి? ఆ వాక్యం దినదినము ప్రతి సమయంలో కూడా ఈలాగు నేను జీవించాలి, ఈలాగు నా జీవితం కొనసాగించబడాలని ఒక మంచి మనస్సాక్షితో నువ్వు దేవుని సేవించాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టయితే ఈరోజు ఈ దినముల్లో అనేకులు వినువారు ఎక్కువైపోయారు, కానీ దాని ప్రకారం ప్రవర్తించడానికి ఏమాత్రం తమ జీవితాన్ని తెగించట్లేదు.
తమ జీవితంలో ప్రభుత్వంలో అర్పించలేకపోతున్నారు. ఇది ఈరోజు సైతాన్ చేస్తున్న పెద్ద మోసం. ఈ మోసాన్ని ప్రేమ దేవుని బిడ్డలారా గుర్తిస్తున్నావా? నీవు గుర్తిస్తున్నావా? నేను వాక్యం ఎంతో వింటున్నాను, ఈ విన్న వాక్యము నా జీవితంలో ఎంత నెరవేర్చబడుతున్నది, నెరవేర్చబడకపోతే దాని గురించిన ఒక ప్రయాస నాకుందా అనేది ఇప్పుడు దేవుడు చూస్తున్న విషయం. హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్యం చూస్తున్నాం. దేవుని ఎదుకు వచ్చు ప్రతి వారు కూడా దేవుడు ఉన్నాడని, తను అడుగు వారికి ప్రతిఫలం దయచేస్తాడని వాక్యంలో ఉంది. అంటే దేవుని ఎదుకు వచ్చేవారు విశ్వాసంతో దేవుని ఎదుకు వస్తున్నారు. ఎందుకు? దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు తన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి అని హెబ్రీ పత్రికలో పౌలు గారు సెలవిస్తున్నాడు. అంటే దేవుడికి కావాల్సింది విశ్వాసము. విశ్వాసం లేకపోతే ఎవరు కూడా దేవుడికి ఇష్టలుగా ఉండరంట. అట్టయితే మనకు విశ్వాసం ఉంది. అయితే ఈ విశ్వాసం ఒక్కటే సరిపోతుందా? హల్లెలూయా. ఈరోజు చాలామందికి దేవుడు ఉన్నాడని విశ్వాసం అందరిలో నిండుగా ఉన్నది, కొందరు లేకపోవచ్చు. నేను అందరి గురించి చెప్పలేను. ఈ విశ్వాసం కూడా కొదువైన వారు చాలామంది ఉండొచ్చు. ఏమో ఉన్నాడో లేదు దేవుడు. హల్లెలూయా. వాక్యం విన్న తర్వాత కూడా ఏమోనండి నాకు కొంచెం అంత కన్ఫర్మ్ అనిపించట్లేదు, ఏదో ఉన్నారని వస్తున్నాను, కొంచెం ఏదో కార్యాలు జరుగుతున్నందుకు ఉన్నాడు అనుకుంటున్నాను, కానీ స్పష్టత మాత్రం నా అంతరంగంలో, నా మనస్సాక్షి మాత్రం నాకు జవాబు ఇవ్వలేకపోతుంది. నా మనస్సాక్షి అనేవారు కూడా లేకపోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టయితే దేవుడు యథార్థ నేను విశ్వాసం ఉంచుతున్నాను దేవుడి పైన అనుకున్న వారితో దేవుడు ఒక వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. ఆ వాక్యం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అందులో 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు చాలు. హల్లెలూయా. పౌలు భక్తుడు ఈ వాక్యమును తెస్సలోని సంఘముతో చెప్తున్నాడు. అంటే దేవుడి యొక్క ఆలోచన పౌలు ద్వారా సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యం ఈరోజు మనం కూడా వినవలసి ఉంది. ఇక్కడ చెప్తున్నాడు, విశ్వాసంతో కూడిన పని. హల్లెలూయా. ఏంటంట? నీకు విశ్వాసం ఉంటే నువ్వేం చేయాలి? పని చేయాలంట. హల్లెలూయా. విశ్వాసం ఉందా? ఉంటే ఏం చేయాలంట? పని చేయాలి. ఏం పని చేయాలా? ఏం పని చేయాలండి? మన ఇంటి పనా? మన పొలం పనా? మన బిజినెసా? మన పిల్లల కొరకు పరిచయం చేయడమా? ఏం పని చేయాలంట? దేవుని పని ఏంటి? దేవుని పని అంటే ఏంది? హల్లెలూయా. దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఆయన మాట మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తితో ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు నన్ను వెంబడించు. హల్లెలూయా. ప్రభు ఏం చెప్తున్నాడు? నన్ను వెంబడించు అంటున్నాడు. వెంబడించమన్నప్పుడు ఎవరు వెంబడిస్తారు? విశ్వాసం ఉన్నవారే.
ఎవరు వెంబడిస్తారు? విశ్వాసం లేనివారా? విశ్వాసం ఉన్నవారే దేవునితో నడుస్తారు. అంటే దేవుడు ఉన్నాడని నువ్వు విశ్వసించాలి. విశ్వసించిన నీవు ఎవరి మీద విశ్వాసం నీకున్నదో ఆ దేవుడితో కలిసి నువ్వు నడవాలి. హల్లెలూయా. ఎవరితో కలిసి నడవాలి? దేవుడితో. దేవుడితో నడుస్తున్నప్పుడు మనం ఏం నేర్చుకుంటాం? హల్లెలూయా. నీ విశ్వాసం నువ్వు పని చెప్తున్నప్పుడు, నీ విశ్వాసంలో క్రియలు ప్రారంభిస్తున్నప్పుడు, ఆ క్రియలు దేవుడితో కలిసి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అప్పుడు నువ్వేమవుతావు? ఏమవుతావు? ఏమవుతారు? హల్లెలూయా. దేవుడు బైబిల్లో చాలామంది భక్తులను పిలిచాడు, ఆయనతో నడిపించుకున్నాడు. ఏం చేశాడు దేవుడు? చాలామందిని పిలిచాడు దేవుడు, తనతో కూడా నడిపించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు కూడా వాక్యంతో నిన్ను పిలుస్తున్నాడు, నీతో పలకరించాడు, నిన్ను ఆకర్షించాడు. అట్టయితే నువ్వు దేవుడితో నడుస్తున్నావా? ఏంటండి? దేవుడితో నడుస్తున్నావా? మరి ఆనాడు పాత నిబంధనలు ఉన్న భక్తులు కానీ, అబ్రామైనా, ఇస్సాకైనా, మోషే, ఇంకా ప్రవక్తలు చాలామంది కూడా దేవుడితో నడుచుకున్నారు కదా. అబ్రహాముని దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు అబ్రహాం లోబడ్డాడు, దేవుడితో ప్రయాణం కొనసాగించాడు. కొనసాగించాడు లేదా? మరి ఈరోజు శిష్యులు ప్రభు వెనకాల నడిచినట్టుగా ఈరోజు నీకు ప్రభు అక్షరార్థంగా ఒక మనిషిలాగా నీ ముందు నిలుచున్నాడా? నీతో ఒక వ్యక్తిలాగా నీ ముందు నడవడానికి కొరకు ప్రభు ఉన్నాడా? మరి ప్రభు ఎలా ఉన్నాడు? ఆయన వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ప్రభు? వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యమై ఉన్న ప్రభువును నువ్వేం చేయాలి? అనుసరించాలి. నువ్వే వాక్యం వింటున్నావో, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటలు మనం వింటున్నప్పుడు ఆ ప్రతి మాటకి నువ్వు కట్టుబడి ఉండాలి. హల్లెలూయా. ఈ వాక్య ప్రకారంగా నా జీవితాన్ని కొనసాగిస్తానని నువ్వు యథార్థమైన ఒక తెగింపు కలిగి, విశ్వాసం కలిగి నువ్వు ప్రయాణం కొనసాగించాలి. ఇది లేదా నీ జీవితంలో, నీ విశ్వాసం వ్యర్థం. హల్లెలూయా. ఈరోజు నీకు విశ్వాసం ఉన్నది, ఆయనతో నడిచే జీవితం నీకుందా? హల్లెలూయా. విశ్వాసం ఉన్న వారందరూ ఏం చేస్తారు? ఎవరిని విశ్వసిస్తున్నారో ఆయనతో గాఢమైన సహవాసం చేస్తారు. హల్లెలూయా. ఎవరిపైన విశ్వాసం వారు పెట్టుకున్నారో, ఎవరి మీద విశ్వాసం కలిగి ఉన్నారో ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు కేవలం నడచడం ఉంటుంది, వారితో కేవలం నడవడం ఉంటుందండి. అందులో సహవాసం కూడా ఉందంటారు లేదా? హల్లెలూయా. ఏముంది? సహవాసం చేస్తున్న వ్యక్తి ఆయనతో కూర్చుంటాడు, ఆయన లేస్తే ఆయన లేస్తాడు, ఆయన ప్రయాణం కొనసాగిస్తే ప్రయాణం కొనసాగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాక్యం నీ దగ్గర ఉన్నప్పుడు ఆ వాక్యమును అనుసరించాలని, ఆ వాక్యంతో నడుచుకోవాలని నీ విశ్వాసానికి పని చెప్తున్నావా? లేదంటే విని వెళ్ళిపోతున్నావా? జూమ్ మీటింగ్లో వాక్యం విని అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, నేను చర్చికి వెళ్ళాను, వాక్యం విన్నాను, అయిపోయింది, సరిపోయింది, మళ్ళీ వచ్చి ఆదివారం చూద్దాం, మందిరంకి వెళ్ళాలి, వాక్యం వినాలని, ఇదే నీకు అలవాటు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరు మనస్సాక్షి తెరవబడిందో, ఎవరు మనస్సాక్షి దేవుడు మాట్లాడుతున్నాడో, ఎవరు మనస్సాక్షి స్పష్టంగా గుర్తిస్తుందో దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన ఆలోచనను, నువ్వెందుకు నిన్ను పిలిచాడో దేవుడు, ఎందుకు నిన్ను బ్రతికిస్తున్నాడో, ఎందుకు నిన్ను పిలిచాడో, ఆయన ప్రణాళిక నీ జీవితంలో ఏమై ఉన్నదో ఇది నువ్వు గుర్తించకపోతే నువ్వు వ్యర్థుడవే, వ్యర్థురాలివేనో. ఈరోజు చాలామంది ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. చర్చి ఓడలు ఫెయిల్ కావట్లేదు, దేవుడు ఉన్నాడని నమ్మడంలో, విశ్వాసంలో వాళ్ళు వ్యర్థమైపోవట్లేదు.
కానీ దేవుణ్ణి అనుసరించే విషయంలోనే బలహీనలైపోతున్నారు. ఎందులో? దేవునితో నడిచే విషయంలో. వాక్యము నేను అనుసరిస్తున్నప్పుడు నా పొరపాట్లు వాక్యం చూపిస్తుందంటారా? చూపిస్తుందా? చూపిస్తుంది. ఎందుకంటే వాక్యం ఏంటిది? జీవము గలది. ఏంది? వాక్యం ఏమై ఉన్నది? జీవమై ఉన్నది. అంటే వాక్యము ద్వారా మనలోనికి జీవం వస్తున్నది. ఈ వాక్యము ఎవరు ఆ వాక్యానికి పూర్తి లోబడుతున్నారో ఆ వ్యక్తికి మనస్సాక్షితో, అది ఉదయమే కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, ప్రతి పరిస్థితుల్లో కూడా వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా అవిశ్వాసం మాట మాట్లాడేవనుకో, ఆ వాక్యము విశ్వాసం గల వాక్యం నీ హృదయంలో ఉంటే ఎంబడే నీతో ముచ్చటిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ఈ మాట అసలు మాట్లాడొచ్చా? నువ్వు దేవుని విశ్వసించావు కదా, నువ్వు దేవుని కొరకు నడుస్తున్నావు కదా, ఇలాంటి మాట నీకు ఎలా వచ్చింది అని వాక్యము నీతో యుద్ధం చేస్తున్నది. హల్లెలూయా. వాక్యం నీ మనస్సాక్షితో మాట్లాడడం ప్రారంభిస్తున్నది. ఈ వాక్యం నేను ఎప్పుడు కూడా తన స్వాధీనం ఉంచుకొని చూస్తాడు వాక్యం. కానీ ఆయన నీ స్వాధీనం రావడానికి ఎన్నడు మాత్రం చూడడు. హల్లెలూయా. ఈరోజు నీకు తెలుసో తెలియకుండానే వాక్యం నువ్వు లోపరుచుకున్నట్టు బ్రతుకుతున్నావు. వాక్యం నీ స్వాధీనం ఉన్నట్టు నువ్వు బ్రతుకుతున్నావు, కానీ వాక్యం స్వాధీనం నువ్వు పోయినట్టుగా లేదు పరిస్థితి. హల్లెలూయా. దేవుని వాక్యానికి నువ్వు లోబడి జీవించే బిడ్డగా నీ మనస్సాక్షినితో చెప్తున్నదా? ఇక్కడ నువ్వు రావాలి. హల్లెలూయా. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నట్టుగా, నీ మనస్సాక్షిని హెచ్చరిక చేయడానికి కొరకు, నీ మనస్సాక్షిని పొరపాటు చూపించడానికి కొరకు వాక్యం ద్వారా నువ్వు ఆ స్థితికి నువ్వు రావాలి. హల్లెలూయా. వాక్యము చాలామంది వింటారు, కానీ ఆ వాక్యం వారిలో ఫలించదు. ఏంటండి? వాక్యం ఫలించదు. ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నారు అని అడిగితే కొందరు అంటారు, సార్ నేనండి 10 సంవత్సరాలు, నేనండి 5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పు నోరు తెరిచి. హల్లెలూయా. నేను 2 సంవత్సరాలు, ఇంకొందరు 20 సంవత్సరాలు, కొందరు 15 సంవత్సరాలు, కొందరు 30 సంవత్సరాలు సీనియారిటీ కూడా చెప్తారు. సరే, నువ్వు ఏ సీనియారిటీ ఉన్నట్టు పర్వాలేదు, నువ్వు ఏ అనుభవం, ఎన్ని రోజుల నుంచి నువ్వు వాక్యం వింటున్నావో ఆ విషయం ఉండొచ్చేమో నీకు. కానీ నేను ఒకటి అడుగుతున్నాను, ఈ వాక్యము నీలో ఫలిస్తుందా? హల్లెలూయా. ఈ వాక్యము నీలో మొలకెత్తుతున్నదా? మొలకెత్తది ఫలిస్తున్నదా? ఆ వాక్యం నిన్ను ఏమి చేయాలో ఆ స్థితిలో నిన్ను చేస్తున్నదా? ఆ స్థితి వైపు నిన్ను నడిపిస్తున్నదా అనేది లెక్క. నిన్నేం చేయట్లేదు అనుకోండి అంటే నువ్వేం చేస్తున్నట్టు? వాక్యం వింటున్నావు, కానీ వాక్యం నువ్వు పూర్తిగా అప్పగించుకోవట్లేదు. హల్లెలూయా. వాక్యం నీలో ఏ క్రియ జరిగించట్లేదు, వాక్యం నీతో ఏం మాట్లాడట్లేదు అని అంటే నేనేమవుతున్నట్టు? నువ్వు వాక్యం లోబడ్డావా? వాక్యం లోబడుతున్నావా? వాక్యం వింటున్న ప్రతి వారిలో వాక్యం స్థిరపరచబడాలి. ఈ వాక్యం స్థిరపరచబడిన ఈ వాక్యం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి నీ ఆత్మీయ జీవితంలో. హల్లెలూయా. ఒకవేళ ఎదుగట్లేదనుకోండి, ప్రభు ఒక మాట అన్నాడు, ముళ్ళ పొదల్లో మంచి విత్తనాలు చల్లరు. ఎక్కడనట? ఏ పొదల్లో? ముళ్ళ పొదల్లో మంచి విత్తనాలు చల్లితే అవి మొలుస్తాయా? ఏమవుతాయి? ఈ ముళ్ళ పొదలు మంచి విత్తనాలు అంతా అణుస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఒక వ్యవసాయకుడు విత్తనాలు చల్లుతున్నది ముళ్ళ పొదల్లో, గచ్చ పొదల్లో కాదు, సేద్యం చేయబడ్డ మట్టిలో, ఆ పొలంలో చల్లుతాడు. ఏం చేయబడ్డది? అది సేద్యం చేయబడ్డ పొలంలో విత్తనాలు చల్లుతాడు. ఈరోజు వాక్యం వింటున్నావు, కానీ ఆ వాక్యానుసరణ ప్రవర్తన జీవితం ఇలా కనబడట్లేదంటే సహోదరుడా, సహోదరి, నువ్వేం గుర్తించాలి? నా హృదయం నలిగిపోవట్లేదు, నా హృదయం దున్నబడట్లేదు,
నా హృదయము తవ్వబడట్లేదు, నా హృదయం నరకబడట్లేదు. ఈ పని జరగకపోతే నీది ఏముంటాయి? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అని శరీరక్రియలు, శరీరాశలు, ఇహ సంబంధం విచారములు, ఆలోచనలు ఇవన్నీ నీ హృదయం నింపబడుతున్నాయి. ఇవన్నీ నింపబడ్డ హృదయంలో నువ్వు వాక్యం వింటుంటే ఆ వాక్యము ఇన్ని రకాలుగా శరీరసమైన ఆలోచనలు, తలంపులు, నీ కుటుంబం గురించిన విచారములు, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలన్న చింతలు, విచారములు, ఒక సైడ్ వాక్యం వినుకుంటూ ఇహ సంబంధ ఆలోచనతో, విచారంతో నువ్వు నింపబడుతూ ఇలాంటి జీవితం నువ్వు జీవిస్తూ వెళ్తున్నప్పుడు నువ్వెంత వాక్యం విన్నా ఇలాంటి ఆలోచనల్లో, తలంపుల్లో, ఇలాంటి విషయాల్లో, ఇలాంటి శరీర సంబంధమైన సమస్త క్రియల్లో నువ్వు ఉండి వెలుగుతూ వాక్యం వింటే ఈ వాక్యం అక్కడ నిలిచి ఉంటుందా? ఈ వాక్యం అక్కడ ఫలిస్తుందా? కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలు పడెను అంటున్నాడు విత్తువాని ఉపమానం గురించి. అక్కడ విత్తనాలు మొలిచాయి, పెరుగుతున్నాయి, కానీ ఈ ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయంటే ఆ విత్తనాన్ని, ఆ చెట్టుని అణిచివేస్తున్నవి. నువ్వు వాక్యం వింటున్నావు తల్లి, వాక్యం నీలో ఫలిస్తుందా? 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా అది ఫలిస్తుందా? ఫలించట్లేదంటే నీళ్ళు ఏదో కంపముళ్ళ చెట్టు పెరిగిందని అర్థం చేసుకో. హల్లెలూయా. ఎక్కడో అవిశ్వాసానికి నీ హృదయం చోటిచ్చావని గుర్తుపెట్టుకో. అవిశ్వాసం ద్వారా కఠినత్వం వస్తుంది. ఇహ సంబంధ విచారముల ద్వారా వాక్యం నీలో ఫలించకుండా అడ్డుకుంటాయి. ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? 3.5 సంవత్సరాలు ఇస్కారియోతు యూదా ప్రభుతో కలిసి నడుచుకున్నాడు. తెలుసండి, ఇస్కారియోతు యూదా ప్రభుని అమ్ముకున్నాడు కదా, శాస్త్రుల పరిశీలకు అమ్ముకున్నాడుగా, మత భక్తులకి. ఈ యూదా ఎన్ని సంవత్సరాలు తిరిగాడు ప్రభుతో? 3.5 సంవత్సరాలు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు యూదా ప్రభుతో తన జీవితాన్ని కొనసాగించాడు. కానీ ఏమైనా మార్పు వచ్చిందంటారా? వచ్చిందా బ్రదర్? హల్లెలూయా. నువ్వు వాక్యం కూడా వింటున్నావు, అట్టయితే నీలో కొంచెమైనా మార్పు వస్తున్నదా? వస్తుందా? అంటే వాక్యమైన ప్రభుతో మనం సహవాసం చేస్తున్నప్పుడు మన జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. హల్లెలూయా. నీలో విధేయత అనేది ఒక కొత్త మార్పు నీలో కనబడాలి. వాక్యమును ప్రేమించి ఒక మంచి మనసు నీలో కలగాలి. ప్రభు కొరకు జీవించడానికి నువ్వు కొంచెం ప్రయాసపడే మనసు నీలో కలగాలి. ప్రభు కొరకు ఒక త్యాగపూరితమైన ఒక జీవితం నీలో కలగాలి. ప్రభువా, నీవు లేకపోతే నా జీవితం శూన్యమని ఇలాంటి మంచి మనస్సు నీ హృదయంలో ప్రకాశించాలి. హల్లెలూయా. ఇది నీలో కలగకపోతే అప్పుడు నీ భక్తి ఏం భక్తి అంటారు? హల్లెలూయా. ఏం బ్రదర్, ఏం భక్తి అంటారు ఇది? ఇస్కారియోతు యూదా ప్రభుతో 3.5 సంవత్సరాలు ఇస్కారియోతు యూదా 3.5 సంవత్సరాలు ప్రభుతో కూర్చున్నాడు, ఆయనతో పడుకున్నాడు, ఆయన మాటలు ప్రతిక్షణం వినుకుంటూ వస్తున్నాడు. ఆయనతో కలిపి ఇంకా 11 మంది శిష్యులు కూడా ఉన్నారు. ప్రభుతో చాలా దగ్గర సహవాసం వారు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్కారియోతు యూదా ప్రభుతో నడుస్తున్నాడే, కానీ ప్రభుతో కూర్చుంటున్నాడు, ఆయన చెప్పే ప్రతి ఉపమానాన్ని వింటున్నాడు, పరలోక రాజ్య సంబంధమైన ఆయన సువార్త చెప్తున్నప్పుడు అవి వింటున్నాడు. ఒక్క మాట కూడా తన హృదయంలో పోయిందంటారా?
పోయినప్పుడు ఎలా ఉన్నాడు, వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో వెళ్ళిపోతున్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మరి మిగతా శిష్యుల్లో హల్లెలూయా వారి జీవితంలో మార్పు వచ్చిందంటారా లేదా? వచ్చింది. హల్లెలూయా. అంటే ప్రభు ఇస్కరియోతు యూదాతో సపరేట్గా వాక్యం బోధించాడా? శిష్యులకి సపరేట్ బోధించాడా? కాదు కదా. అందరికీ సమానంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు తీసుకున్నవారు ఎందరు? ఇస్కరియోతు యూదా దేవుడు చెప్తున్న ప్రతి మాట వింటున్నాడు, కానీ లోపలేం బాధ అనిపించట్లేదు, లోపలేమి నొప్పి అనిపించట్లేదు. అర్థమవుతుందా? అయ్యో నా పరిస్థితి ఇలాగుందే అని అనుకోవట్లేదు. ప్రభా ఈ స్థితి నుంచి నేను ఎప్పుడు విడిపించబడాలని ఒక చింత అతనికి రావట్లేదు. ఈ దౌర్భాగ్య స్థితి ఎప్పుడు నా జీవితంలో తొలగిపోవాలి, నేను ప్రభువులో ఎప్పుడు నేను ముందుకు సాగాలి, నేను ఆత్మలో ఎప్పుడు ఎదగాలి అనే చింత విచారం అతను ఏం కనబడట్లేదు. ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడితో నేను మాట్లాడాను. అంటే నిన్న ఒక యవనస్తుడితో, అంటే నేను కూడా అప్పుడు యవన ప్రాయంలో ఉన్నాను. ఆ టైంలో నేను ఆ యవనస్తుడితో వాక్యం చెప్పి ప్రభు దగ్గర నడిపిస్తున్న కొత్తగా ఒక వ్యక్తిని, నేను అతని ఇంటికి వెళ్ళి అతనితో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక యవనస్తుడు, ఇంకొక బ్రదర్ వచ్చాడు. మేమంతా ఒకటే వయసులో ఉన్నాం. అప్పుడు అతడు వచ్చి అన్నాడు, ఏంటి బ్రదర్, వీడికి నువ్వు వాక్యం చెప్పేది? అసలు వీడు వింటాడనుకుంటున్నావా? అసలు వీడు వాక్యం విని గ్రహిస్తాడా? వీడి జీవితంలో అసలు మార్పు వస్తుందంటారా? మీరు ఏ గురి పెట్టుకుని ఇతనితో వాక్యం చెప్తున్నారు? మీరు ఏ ఆలోచన కలిగి ఇతనితో దేవుని వాక్యం పంచుకుంటున్నారు అని అన్నాడు ఒక వచ్చిన వ్యక్తి. నేను చెప్తున్నప్పుడు వింటున్న బ్రదర్ మాత్రం మౌనంగా ఉండే తలదించుకొని, ఎందుకంటే ఆయన జీవితం ఆయనకు తెలుసు, ఇతడు కూడా తెలుసు వచ్చి చెప్తున్న వ్యక్తికి, కానీ నాకు తెలియదు. హల్లెలూయా. నేను అనుకోకుండా ఒక మాట అన్నాడంటే, ఇతడు ఏ స్థితిలో ఉన్నా దేవుడికి సాధ్యమే మార్చడం. నేను మళ్ళొక మాట అన్నాను, నిన్ను కూడా మార్చడానికి నా దేవుడు శక్తివంతుడు, బలవంతుడు అని చెప్పాను. హల్లెలూయా. ఎంబడి అతడు ఏమని తెలుసా? బ్రదర్ నేనెవరిని తెలుసా? నేను క్రైస్తవుని. క్రైస్తవుని అని చెప్పుకుంటున్నా, మరి నేను ఎందుకు అంటున్నాడు? అతడు అంటున్నాడు, నేను క్రైస్తవుని, నేను పాటలు చక్కగా పాడతాను, ప్రార్థన కూడా చేస్తాను, నేను వాయిద్యాలు కూడా మంచి వాయిస్తాను, నేను ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ వెళ్తా నేను. కానీ ఒకటి నా స్థితి ఏంటి తెలుసా? వాగు పారుతూ ఉంటుంది కదా ఊర్లలో, వాగులు పారుతూ ఉంటాయి కదా, ఆ వాగులో బండలు ఉంటాయి తెలుసా మీకు? వాగు చూసిన వారికి అర్థమవుద్ది. వాగులో బండలు ఉంటాయి. ఆ బండల మీద నుంచి వాగు వచ్చినప్పుడు ఎన్ని నీళ్ళు పోతాయి? చాలా పోతాయి, వర్షాకాలం కదా. మళ్ళా ఈ వరదలు పోయిన తర్వాత మళ్ళా వాగులో నీళ్ళు బాగానే నిలిచి ఉంటాయి. ఈ నీళ్ళు పోతూ పోతూ ఆ బండ ఏమైపోద్ది అంటే తెల్లదనం కోల్పోయి పచ్చగా అవుతుంది. ఏమవుతుంది? ఎందుకు పచ్చగా అవుతుంది? పాకురు పట్టింది అంటారు దాన్ని. పాకురు పట్టిన తర్వాత దాని రూపం కనబడదా? కనబడదు. బ్రదర్, నేను అలాంటి బండను అన్నాడు. ఎలాంటి బండనట? వాగులో ఉన్న బండ, బయట ఉన్న బండ కాదు. బయట ఉన్న బండ మీకు అసలు నీళ్ళే రావు, కానీ వాగులో ఉన్న బండ మీకు నీళ్ళు రాకుంటుంటాయి అంటారా? అయితే నా మీద నుంచి ఎన్నో వాక్యాలు వెళ్ళిపోయినవి. నా జీవితం మాత్రం ఎలా ఉంది తెలుసా? వాగులో నీళ్ళలున్న బండలాగా, పాకురు పట్టిన బండలాగా ఉంది. ఒక్క చుక్కైన బండలకు పోతాయి బ్రదర్ అని నాతో అన్నాడు. నేను అన్ను పోవు అని చెప్పాను. హల్లెలూయా. పోవు.
నేను అలాంటి బండలాంటి వ్యక్తిని బ్రదర్ అని చెప్పాడు. అంటే మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఎన్ని మార్లు విన్నా కానీ నీలో జరగవలసిన కార్యం నీలో జరగకపోతే నీవెవరివి? వాగంటే సంఘం అనుకుందాం. హల్లెలూయా. బండలు పగిలిపోతుంటాయి, కరిగిపోతుంటాయి నీళ్లకు, అవునా? మరి నీ బండ లాంటి నీ జీవితంలోనికి నీళ్లు పోతున్నాయి అంటారా? వాక్యం అనే నీళ్ళు. ఈ విధంగా అతడు చెప్తూ తన జీవితం స్పష్టంగా వివరిస్తే నేను అన్నాను, నీ జీవితాన్ని మార్చడానికి నా దేవుడికి శక్తి ఉంది. హల్లెలూయా. నువ్వెంత బండలాగున్నా, ఎంత పాగుపడిన బండలాగున్నా, నిన్ను శక్తితో అయిన బలముతో నేను సరిచేసే శక్తి ఆయనకు ఉన్నది. ఎప్పుడు నువ్వు ఆయనకు అప్పగించుకుంటే. హల్లెలూయా. ప్రభువా, నా స్థితి ఇలాగుందని నువ్వు అంతరంగంలో నీ స్థితిగతులు చూసుకొని నువ్వు ప్రభువును తగ్గించుకొని విధేయుడవై ప్రభువా నా స్థితి ఇలాగుందని నువ్వు నొచ్చుకొని బాధపడి నువ్వు ఏడిస్తే తప్ప నీ బండ లాంటి జీవితం పగలడం మాత్రం కాని పని. అంత పాకురు పట్టిన ఆ బండలాంటి ఉన్నట్టు ఆ బ్రదర్ని ఏం మార్చిందో తెలుసా? హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఒకరోజు ఒక సంఘానికి వెళ్ళాడంటే ఈ పాట పాడుతుంటే ఏడ్చి ఏడ్చి ఆ పాట ద్వారా మార్చబడి తన జీవితం ప్రభుకు అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఒక్క పాట అండి, ఒక్క పాట అతని జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా. నువ్వు మంచి మనస్సాక్షి సిస్టర్ బ్రదర్, నువ్వు దేవునిలో కూర్చొని వాక్యమేటగా చిన్న వాక్యం పెద్ద వాక్యం అని ఇలాంటి బుద్ధితో నువ్వు కూర్చోకుండగా, ప్రభువా ఈ వాక్యం కూడా నా జీవితంలో పని చేస్తుంది. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది, ఎవరైనా ప్రభు దగ్గరికి వచ్చిన కొత్త బిడ్డకు చెప్పే పాలు లాంటి వాక్యం ఎవరైనా చెప్తే ఆ పాలు కూడా తాగితే బాగుండు అని నా మనస్సాక్షి కోరుకుంటుంది. హల్లెలూయా. ఆ పాలు లాంటి వాక్యం కూడా ఎవరైనా చెప్తే అందులో మనకు కొంచెం దొరుకుతుందేమో, అందులో కొంచెం బలహీనత కనబడదేమో ఎదురు చూసే మనసు నీకుందా? పాస్టర్ గారు చెప్పారు కానీ అంత మంచిగా చెప్పలేదు అంటారు కొందరు. హల్లెలూయా. పేతురు ప్రసంగం వింటున్న సంఘముతో పేతురు అంటాడు, నేను ఈ మట్టి దేహంలో ఈ మట్టి గుడాలు ఉన్నంతకాలం మిమ్మల్ని రెచ్చగొట్టాలని కోరుతున్నాను అన్నాడు, మిమ్మల్ని రేపాలని కోరుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. కొత్తగా శిష్యులు పోలిన వారై వాక్యమని పాలను తాగండి అని మరలా ఆయన అంటాడు. వాక్యం పాలు తాగొద్ద సంఘం? హల్లెలూయా. లవోదికయ సంఘం చెప్తుంది, నేను ధన సమృద్ధి కలిగిన వారము, మీ ధనవంతులము, మాకేది కొదవలేదు, మీకు మంచి వస్త్రం కలిగి ఉన్నాము, మీ కాటిక కలిగి ఉన్నాము, సమస్తం మీకు కలిగి ఉన్నామని లవోదికయ సంఘం హెచ్చించుకుంటుంది వారే. కానీ ప్రభు మాట్లాడాడు, లవోదికయ సంఘమా, నువ్వు గర్విస్తున్నావు, అతిశయిస్తున్నావు, నాకేమి కొదవలేదంటున్నావు, నేను బాగున్నానంటున్నావు, నాలో ఏ బలహీనత లేదంటున్నావు, నాకు చాలా సీనియర్ ఉందంటున్నావు, చాలా భక్తి పెరిగిపోయింది అంటున్నావు. నువ్వెవరో తెలుసా? దరిద్రుడివి. నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు కానీ నువ్వెవరివి? దరిద్రుడివి. నువ్వు దిక్కుమాలిన వాడివి, నువ్వు వస్త్రహీనుడివి, నువ్వు దిగంబరివి అని నువ్వు ఎరుగుతలేవు. ఎరగక నేను బాగున్నాను అనుకుంటున్నావా అని లవోదికయ సంఘంతో దేవుడు హెచ్చరిక చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడి ఆఖరి దినముల్లో సంఘాల పరిస్థితి ఇలాగ అవుతుంది. గుర్తుంచుకోనండి. ప్రసంగాల కొదువలేదు, ఎక్కడ చూసినా వాక్యం చెప్పేవారు కొదువలేదు. కానీ ఆ వాక్యమును నెమరు వేస్తూ దానివల్ల శక్తి పొందుకొని
ఒక్కొక్క బలహీనతను విడుదల పొందుకుంటూ, ఒక్కొక్క కట్లని తెంపుకుంటూ, ఒక్కొక్క బంధకాలు వాళ్ళ హృదయంలో తొలగించుకుంటూ, ప్రభు కృపను ఆశిస్తూ ప్రభుత్వంలో కళ్ళు మూసుకుని ప్రార్థించి, ఒక గంట కాదు ప్రార్థన, ఒక 10 నిమిషాలు కాదు ప్రార్థన, నా జీవితం కొంచెం స్థిరంగా ఉండాలని నువ్వు ప్రభుకు అప్పగించుకునే జీవితం నీకుందంటావా? హల్లెలూయా. నీ కఠిన హృదయం కరగాలంటే నువ్వు వాక్యం ధ్యానిస్తున్న ప్రార్థనలు కూర్చోవలసిందే. హల్లెలూయా. ప్రభు పాదాలు పట్టుకొని చాలా సమయం నువ్వు ప్రార్థనలు కూర్చోవలసిందే. నువ్వు ప్రార్థిస్తే నిద్రపోయే దేవుని బిడ్డవైతే, ప్రార్థిస్తే అలసిపోయే దేవుని బిడ్డవైతే నీ జీవితం జరగవలసింది జరుగుతుందా? జరగవలసిన కార్యాలు జరుగుతాయంటారా? ఒకవేళ నీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో నీలో ఏది జరగట్లేదని నీ మనస్సాన్నితో చెప్తున్నదంటే నువ్వు ప్రభుత్వంలో మోకరించట్లేదని గుర్తు. హల్లెలూయా. ప్రభుత్వంలో మోకరించే ప్రతి వ్యక్తికి మనస్సాక్షి తెరబడుతుంది. దేవుడు ఆలోచన వ్యక్తి దగ్గరికి సమీపిస్తున్నది. ఆయన సన్నిధి, ఆయన కృప అక్కడ ఆవరించుకుంటూ వస్తున్నది. ఆ కృపలో, ఆ సన్నిధిలో నీ స్థితిగతులను దేవుడు చూపించి నువ్వు మంచివాడవని కూర్చుంటావు. స్టార్టింగ్ కూర్చుంటప్పుడు, కానీ నువ్వు లేస్తున్నప్పుడు దుఃఖముతో, వేదంతో లేస్తావు. ఏమైంది దుఃఖంతో? హల్లెలూయా. యేషయా ప్రవక్త, నేను ప్రవక్తనని, నేను బోధకుడనని వెళ్ళి అలాంటి ఆలోచనతో నేను మంచివాని అనుకొని కూర్చున్నాడు ప్రార్థనలో. హల్లెలూయా. ఈ ప్రార్థనని క్రియ నీకు ఉండవలసిందే. హల్లెలూయా. విశ్వాసంతో నీ ప్రార్థనని క్రియ నీకు ఉండాలి. విశ్వాసంతో కలిసి దేవుని యొక్క చిత్తము జరిగించుకోవడానికి ఉన్న జీవితం నీకు ఉండాలి. ఇది లేకపోతే నువ్వు వ్యర్థమైన క్రైస్తవుడే తప్ప నువ్వు ఫలించే క్రైస్తవుడు నువ్వు కానే కాదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చూస్తున్నది తాళ్ళ గింజలను కాదండి, గట్టి గింజలను చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడి కొరకు ఒక బలమైన విశ్వాసం కావాలని దేవుడు చూస్తున్నాడు. ఆయన కొరకు ఒక రోషం కలిగి, ఒక తెగింపు కలిగిన వారిని దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఈరోజు నీకు తెగింపు ఉందా? నీకు ఆసక్తి ఉందా? యేసేపు అనే భక్తుడు ప్రభు గురించి తెగించాడని వాక్యంలో ఉన్నది. ఎప్పుడు తెలుసా? కొన్ని విషయాలు నీకు చెప్తాను. ప్రభు మరణించాడు, శిలువలో మరణించాడు మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు. మరణించిన తర్వాత ఆ డెడ్ బాడీ ఎక్కడుంది? శిలువ లోపలనే ఉన్నది. అక్కడ భూకంపనాన్ని అందరూ పారిపోయారు, అక్కడ ఎవరు లేరు. అక్కడికి వచ్చిన స్త్రీలు కూడా పారిపోయారు. యోహాను కూడా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. హల్లెలూయా. మా అందరి ధ్యానం పెట్టండి. వెళ్ళిపోయిన తర్వాత అందరూ మౌనం కూర్చున్నారు. శిష్యులు, స్త్రీలు కూడా మౌనం కూర్చుని మేమేం చేస్తాం, మేము స్త్రీలం కదా అని కూర్చున్నారు దేవుని బిడ్డలు. అందులో అరిమతయ్య అయిన యేసేపు, ఏంటి మీరు ఎలా కూర్చున్నారు? ఏంటండి ఇంత మౌనం కూర్చున్నారు ఎందుకు? ఆ ప్రభుని శిలువ మీద అలాగే వదిలిపెడదామా? హల్లెలూయా అని తెగించి యేసేపు పిలాతు దగ్గరికి వెళ్ళిపోయాడు. పిలాతు, మా ప్రభు మరణించాడు, ఆయన దేహం మాకు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ తెగింపు, ఆ ప్రభు యొక్క బాడీ, శరీరం మాకు కావాలి అని యేసేపులో తెగింపు వచ్చింది అడగడానికి. మిగతా వాళ్ళందరూ భయపడుతూ కూర్చున్నారు. మా ప్రభుని చంపేస్తే, మా ప్రభుని చిత్రం చంపితే ఇప్పుడు నేను వెళ్ళి ఆ ప్రభు కావాలంటే నన్నేం చేస్తారనే భయంతో అందరూ కూర్చుంటే యేసేపు తెగించి వెళ్ళి, ఎదిగో మా ప్రభు బాడీ, మా ప్రభు మాకు కావాలి, ఆయన మరణించాడు, మేము సమాధి చేస్తాం. హల్లెలూయా. అది కూడా ఎక్కడ పెట్టాడో యేసేపు సమాధిలో? యేసయ్యని తీసుకొచ్చి. హల్లెలూయా. తెగించి నా ప్రభువుని తీసుకెళ్తానని తీసుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆయన కొత్త సమాధి చేసుకున్నట్ట యేసేపు. ఆ సమాధిలో ప్రభును పెట్టమని వారికి చెప్పేశాడు. అక్కడ తీసుకెళ్ళి ప్రభును ఆ సమాధిలో పెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా.
నీ జీవితాన్ని నీ ప్రభు కొరకు త్యాగం చేయడానికి మనసు నీకు లేదా? హల్లెలూయా. ఒక తెగింపు నీకు వద్దా? ఈ తెగింపు రావాలంటే నువ్వేం చేయాలి తల్లి? ఉపవాస ప్రార్థనలు కూర్చుంటావా? లేక ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటావా? దేవుని కలవడానికి నువ్వు ప్రయాసపడు. క్రైస్తవ జీవితం అంటే చల్లడిది కాదండి. ఇది బలహీనమైనది కాదు. క్రైస్తవ జీవితం అంటే, క్రైస్తవ జీవితం రోషం లేనిది కాదు. క్రైస్తవ జీవితం అంటే దీనికి ఒక రోషం ఉండాలా, దీనికి ఒక పట్టుదల ఉండాలా, దీనికి ఒక ఆసక్తి ఉండాలా, దీంట్లో ఒక ప్రేమ ఉండాలి. ఎవరి మీద? ప్రభు పైన. ఉందా? ఉంటే నువ్వు కూర్చుని నేడుస్తావు, నీ మోకాలు బాగలేకపోతే. హల్లెలూయా. నీ నడుము వంగిపోతే, గోడ కొరిగైనా ప్రభువా ప్రభువా ప్రభు అని రాత్రింబలు నువ్వు దేవుని సైడ్ చూస్తావు. నీ శరీరం బాగానే ఉంది, నీ కాలు బాగానే ఉన్నాయి, నీ మైండ్ బాగానే ఉంది, మంచి నీకు బలం ఉన్నది, కానీ ప్రార్థన చేసే మనసు నీకుందా? హల్లెలూయా. అటెత్తిన ఎవరు తెలుసా? యేషయా ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థనలు కూర్చున్నప్పుడు ఎంబడే దేవుని యొక్క సన్నిధి ఆయన కనబడింది. కనబడగానే ఎంబడే బోర్ను ఏడ్చాడు. హల్లెలూయా. ఏడ్చాడు. ఏంటంటే దేవుని దగ్గర పోతే ఏడుస్తారా? దేవుని దగ్గర పోతే సంతోషించాలి కదా, దేవుని దగ్గర పోతే ఆనందించాలి కదా, దేవుని దగ్గర పోతే మంచి ఉద్యోగం ఉండాలి కదా. ఏంటి యేషయా ప్రవక్త ఏడ్చాడా? ఎందుకు ఏడ్చాడండి? హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విచారం, ఆలోచన లేని ప్రతి బ్రదర్కి ఏడుపు రాదు, బాధ ఉండదు, ఆ సిస్టర్కి దుఃఖం ఉండదు, తన ఆత్మ ఏమైపోతుందో ఆలోచన కూడా చెప్పుతూ కూడా రాదు ఆలోచన. మంచి తింటారు, మంచి పడుకుంటారు. ఇదండి క్రైస్తవ జీవితం అంటే. హల్లెలూయా. యేసు ప్రభుత్వం అనుసరించే జీవితం అంటే, యేసు ప్రభు మీద విశ్వాసం ఉన్నదంటే, ఆయనతో కలిసి జీవిస్తున్నానని ఇలాంటి బిడ్డలకి ఇలాంటి జీవితం ఉండాలా? కాదు. యేషయా ప్రవక్త ఏడుస్తూ ఏమాట తెలుసా? ప్రభువా, నేను అపవిత్రుణ్ణి, నా పెదవులు అపవిత్రమైన పెదవులు ప్రభువా, అపవిత్రమైన లోకంలో నేను ఉన్నాను ప్రభువా, అపవిత్రమైన జనం మధ్యలో ఉన్నాను ప్రభువా, అయ్యో నేను దౌర్భాగ్యుడని, అయ్యో నేను అపవిత్రుణ్ణి అని చెప్పి ఏడిచాడు. ఎందుకు ఏడుపు వచ్చింది తెలుసా? హల్లెలూయా. నీ ప్రభు సన్నిధి నువ్వు అనుభవిస్తే నీకు ఏడిపి వస్తుంది. హల్లెలూయా. ఆ పవిత్రమైన సన్నిధి నువ్వు చూస్తే, ఆ ప్రార్థనలో కనీసం ఆ దేవుని యొక్క ప్రత్యక్షత, ఆ దేవుని యొక్క వాతావరణము, ఆయన వాక్యాన్ని తలంపులకు వస్తుంటాయి. ప్రార్థనలు కూర్చుంటే నెక్స్ట్లో కలిగని తెలుసా? నేను అపవిత్రుణ్ణి, నాలో మంచిదేది లేదు, నాలో కొంచెం కూడా దైవికమైన ఆలోచన లేదు, అయ్యో నాలో పరిశుద్ధత ఏమాత్రం లేదు అని నీలో ఆలోచనలు రేకెత్తించబడతాయి. హల్లెలూయా. ఇది ఎవరికి తెలుసా? మోకరించి కూర్చున్న వారికి. హల్లెలూయా. కొందరు కూర్చుంటారు. ఎలా కూర్చుంటారు? అటు కూర్చుంటే ఇటు లేస్తారు అన్నట్టు. కాలు కడుకొని వస్తారు చూసారా? బాత్రూమ్కి కాలు కడుకొని వస్తారు కదా, కాలు కడుకొని ఎంతసేపు అవుద్ది? అదే ఆ ప్రార్థన. ఎప్పుడైతే తన పాపం కనబడిందో, దేవుడు చూపించాడో, ఎంబడి ఏడ్చాడు యేషయా. ప్రభు, ఇంతకాలం ప్రవక్త అనే భ్రమణాలు ఉందేమో, ఉండి ఇలా ఉన్నానేమో, ఒక సేవకుడనే భ్రమణాలు ఉందేమో, ఒక విశ్వాసనే భ్రమణాలు ఉందేమో, ఒక సంఘ పెద్దనే భ్రమణాలు ఉందేమో ప్రభువా. ఈరోజు నేను సంఘ పెద్దను అనడానికి వీలు లేదు ఇప్పుడు. హల్లెలూయా. నేను విశ్వాసం అనడానికి చెప్పుకోవడం కూడా సిగ్గు అనిపిస్తుంది నాకు, ఒక సేవకుని చెప్పుకోవడం కూడా లజ్జ అనిపిస్తుంది నాకు అని చెప్పి తను ఏడ్చాడు. ఏడుస్తూ, ప్రభువా నేను పాపిని, అపవిత్రుని, నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయి ప్రభు అని ఏడుస్తుంటే, ఎంబడే బలిపీఠం నుండి కాలుతున్న కొరివి దూత తీసుకొచ్చి, మండుచున్న ఆ కొరివిని తీసుకొచ్చి యేషయా పెదవులకు అంటించాడంట. హల్లెలూయా. యేషయా 6వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుద్ది. హల్లెలూయా. ఎప్పుడైతే అగ్ని అంటించబడ్డదో యేషయా ప్రవక్త యొక్క పెదవులకి, ఆయన పెదవులు ఏమయ్యాయి? పవిత్రంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. వాక్యమైన అగ్ని నీ అంతరంగాన్ని తాకాలి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ మనసాక్షి తాకాలి.
అప్పుడు నువ్వు ప్రార్థనలు కూర్చుంటే ఆసక్తితో కూర్చుంటావు. హల్లెలూయా. ప్రార్థన చేసి నోరు తెరిచి ప్రార్థన చేస్తావు. ఎందుకంటే దేవుడు కృప ఇలాంటి స్థితిలో నీకు దొరుకుతున్నది. ఈ స్థితికి రావాలని నీకు ఆశ ఉందా? ఆశ ఉందా? ఎప్పటికీ ఎన్ని రోజులు వాక్యం విన్నా నేను బలహీనురాలని, నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాలని, నేను బలహీనుణ్ణి, నాతో కావట్లేదు, నాతో అవ్వట్లేదు అని కూడా కూర్చుంటావా? అలాగే నీ కూర్చోవడం. అట్టయితే నువ్వు సేవించే దేవుడు బలహీనుడు అనుకుంటా నేనైతే. కానీ నా యేసయ్య కాదు మళ్ళీ బలహీనుడు. హల్లెలూయా. బలహీనుడు యేసయ్య కాదు, నువ్వు సేవించేవాడు బలహీనుడు కావచ్చేమో, ఇంకొక యేసు కావచ్చేమో. అందుకే నీ పరిస్థితిలా దిగజారిపోతుంది. నా యేసయ్య బలహీనుడు కాదు. ఆయనకు మొరపెట్టే ప్రతి వారికి మొరను వినే దేవుడు. నీతిమంతుల యొక్క ప్రార్థన వైపు ఆయన చెవులు తెరవబడినవి. హల్లెలూయా. అట్టయితే ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా గుర్తించండి, ఈరోజు నీకు కావాల్సింది ఏంటి తెలుసా? దేవుని యొక్క సన్నిధి నీకు కావాలి. నీకు విశ్వాసం ఒకటే కాదు, దేవుడు చెప్తుంది ప్రతిది కూడా. నువ్వు ఒంటరిగుండి చేస్తావా? సపరేట్గా ఎక్కడికో వెళ్ళి చేస్తావా? ఒంటరిగా గదిలో కూర్చుండి దేవుని నువ్వు ప్రార్థించుకుంటావా? నువ్వు ప్రయాణం చేసుకుంటూ కూడా వాక్యం తలపోస్తూ నువ్వు వెళుతావా? నువ్వు పని చేసుకుంటూ కూడా వాక్యం తలపోస్తూ నువ్వు కూర్చుంటావా? నువ్వు ఎలా చేస్తావో చెయ్యి. హల్లెలూయా. ఇదే నీ జీవితం లేకపోతే ఏమవుతుందో తెలుసా? నువ్వు మోసపరచబడతావు. నువ్వు ప్రభుని ఒక పేరు మాత్రం నీకు ఉంటుంది, ఆయన కృప మాత్రం నీకు దొరకదు. హల్లెలూయా. అందుకే పౌలు చెప్తున్నాడు, తెస్సలోని సంఘంతో అంటున్నాడు పౌలు గారు, సంఘమా నీకు విశ్వాసం ఉన్నది కానీ విశ్వాసానికి పని ఉందా? హల్లెలూయా. నీ విశ్వాసానికి పని జోడిస్తున్నావా? పని చేయని వారు ఎవరండి? పని చేయని వారు ఎవరు? పస్తులు ఉంటారా ఉండరా? పని చేయని వారు ఆకలితో ఉంటారు ఉండరా? పని చేయని వారు ఏ డబ్బు లేకుండా వస్త్రహీనులుగా ఉంటారు ఉండరా? పని చేయని వారు ఇల్లు కట్టుకుంటూ ఉంటారు ఉండరా పురుగుడుచోతో? పని చేసేవారు ఇల్లు బాగుంటుంది, వారికి వస్త్రాలు మంచి ధరిస్తారు, వాళ్ళు హల్లెలూయా మంచి భోజనం చేస్తారు, వారు ఆకలి దప్పులతో ఉండరు. పని చేసేవారి శరీర సంబంధంగా ఆత్మస్వమైన పని నువ్వు ఎంత చేస్తున్నావు? మరి ఆత్మస్వమైన పని నువ్వు ఎంత చేస్తున్నావు? అసలు ఆ పని అంటే నీకు అర్థమైందా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్థితిలో ఎవరైతే దేవుడు ఉన్నాడని అంటున్నారో మనం ఎవరైతే దేవుడు ఉన్నాడని తలంచుకుంటున్నారో ప్రియమైన సహోదరుడా, నీవు అటు ఇటు చూడకు, నీ యేసు వైపు చూడు. హల్లెలూయా. యేసు వైపు చూడు, నీ దృష్టి యేసు వైపు పెట్టు. నీ పనికి రాని ఇహలోక సంబంధ విషయాల వైపు కాదు, నీ పిల్లల వైపు కాదు, నీ తల్లిదండ్రుల వైపు కాదు, నీ కుటుంబం వైపు కాదు, అంతకంటే నువ్వు యేసు వైపు చూడు సూటిగా. ఈరోజు నీ కళ్ళు యేసు వైపు చూడట్లేదు, నీ మనసు యేసుని వెతకట్లేదు, నీ హృదయము యేసును తలంచట్లేదు. నువ్వు తలంచినా, నువ్వు చూసినా, నువ్వు విచారించినా కేవలం నీ కుటుంబం గురించే, నీ డబ్బు గురించే, నీ పని గురించే, నీ పిల్లల గురించే, వారి భవిష్యత్తు గురించే తప్ప నీ ఆత్మీయ జీవితం గురించి నువ్వు విచారించట్లేదు. ఇది పక్క రాసి పెట్టుకుని నీ మనస్సాక్షిలో. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్న బిడ్డవైతే నువ్వు అంటావు, ఒక నిజమైన దేవుని బిడ్డ అంటారు, ప్రభు మీద విశ్వాసం ఉంచాను, ప్రభు కొరకు నా జీవితం కొనసాగిస్తున్నాను, ఆయనతో దగ్గర సంబంధం పెట్టుకొని కొనసాగిస్తున్నప్పుడు నా పాపమే నాకు కనబడుతుంది, అయోగ్యుని నాకు అర్థమవుతున్నది. ఇప్పుడు నా బ్రతికేలా ప్రభువా, నా స్థితి ఏంటి ప్రభువా అని నేను ఏడుస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన తట్టింది ప్రార్థనలో. ఏంటో తెలుసా? నా గురించి, నా పిల్లల గురించి, నా కుటుంబం గురించి, నా అవసరతల గురించి, నా పని గురించి, అన్నిటి గురించి నా ప్రభు భారం మోస్తాడనే సంగతి నా హృదయంలో ఎక్కువ ప్రకాశించింది. ఇంతకుముందు నా మైండ్ వరకు ఉన్న ఆలోచన, ఆ వాక్యం, కానీ నేను ప్రార్థనలు దేవుని గోచడుతున్నప్పుడు ఈ వాక్యం నా హృదయంలో ఎక్కువగా ప్రకాశింపచేసి నన్ను అక్కడి నుంచి ధైర్యంతో లేపింది, ప్రార్థన నుంచి బయటికి.
హల్లెలూయా. అప్పటి నుంచి నాకు అనిపిస్తుంది ఏంటో తెలుసా, ప్రభువా నా విషయం నువ్వు చూసుకుంటావు, కానీ ఇప్పుడు నా బ్రతుకు నా జీవితం ఏంటో నీకు అప్పగించాలని కోరుతున్నాను. ఈరోజు నా చింత, నా విచారం నా మట్టి జీవితం గురించి కాదు, నా భవిష్యత్తు గురించి కాదు, నీ రాజ్యం ఎలా చేరాలని. హల్లెలూయా. ఈ స్థితిలోకి నువ్వు రావాలంటే నువ్వు ప్రార్థన చేయవలసిందే. హల్లెలూయా. ఇది రాకుండా నీ మాటలు వంకరపోవంటావా? దేవసలు కూర్చోకపోతే నీ ఆలోచనలు ఏ సంబంధంగా ఉండవంటావా? కోపద్రేకాలు నువ్వు మారుతావా? అసలు కుళ్ళు కుతంత్రం నీలో పోతాయా? హల్లెలూయా. నీలో దేశం తొలిపోద్దా? విధేయత వస్తుంది అసలు నీ లోపల? ఉంటొగ్గింతే మూరెడు కానీ ఎలా మాట్లాడదేసావా? గొలియాతులాగా ఉన్నట్టు మాట్లాడతావు. కారణం నువ్వు దేవుని పాదాలు పట్టుకోవట్లేదు నువ్వు. అందుకే దేవుడు సూటిగా చెప్తున్నాడు, నువ్వు దేవుని నమ్ముకుంటే ప్రయోజనం లేదు. నువ్వు నమ్మిన దేవుని పైన నువ్వు ఆధారపడి ఆయనతో నువ్వు సహవాసం చేయి. హల్లెలూయా. ఆయనతో కూర్చో. నీ పరిశుద్ధత కొరకు ప్రాకులాడు. నీలో నీతి స్థాపించడానికి కొరకు ప్రభువులో ప్రయాసపడు. ప్రభువా నిన్ను రుచి చూడాలి, నువ్వు నాతో మాట్లాడాలని నువ్వు ప్రయాసపడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ప్రభుత్వం నా జీవితం ప్రారంభించిన దినముల్లో మా ఊర్లో ఒక యవనస్తుడు నా క్లాస్మేటే, అతడు నాతో జీవితం కొనసాగించాడు ప్రభుతో. అతడుకు నా ఆసక్తి అంటే తెలుసా? నాతో అనేవాడు, బ్రదర్ యేసయ్య నాతో మాట్లాడాలని నాకు చాలా ఆశ ఉంది బ్రదర్, యేసయ్య మాట్లాడాలని నాకు చాలా ఆశ ఉంది బ్రదర్. ఎప్పుడు మాట్లాడతాడు యేసయ్య నాతో? ఆయన స్వరం వినడానికి చాలా ఆశ ఉంది అని నాతో అనేవాడు. హల్లెలూయా. ఈరోజు కనీసం ఇంత పెద్ద ఆలోచన లేకున్నా ఆయనలో నీ స్ట్రిక్ట్గా ఉండాలి, ఆయనలో పరిశుద్ధంగా ఉండాలని ఈ చిన్న ఆలోచన వస్తున్నదా? పెద్ద ఆలోచన వచ్చింది. దేవుడితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు పెద్ద ఆలోచన చేయమని ఒక భక్తుడు అంటాడు. అటైతే ప్రేమ దేని బిడ్డారా, ఈరోజు చల్లటి భక్తి నువ్వు మానుకో. చల్లటి భక్తి నువ్వు మానేసి ఒక మండుచున్న భక్తిలోనికి నువ్వు రా, మండుచున్న విశ్వాసంలోనికి రా, మండుచున్న ఆసక్తిలోనికి రా, మండుచున్న ఒక రోషంలోనికి రా, ఒక మండుచున్న ఒక తెగింపులోనికి రా. ఇలాగ నువ్వు రాకపోతే దేవుడు నిన్ను వదిలిపెడతాడేమో, దేవుడు నీ కుటుంబాన్ని మర్చిపోతాడేమో, నీ స్థితిని దేవుడు వదిలిపెడతాడేమో. కనీసం ఈ మధ్యాహ్నకాల సమయంలో ఉన్నపాటున ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నువ్వు లేకపోతే నా జీవితం శూన్యం, నువ్వు లేకపోతే నా బ్రతుకు అర్థం లేదు, నువ్వు లేకపోతే నా కుటుంబం లేదు ప్రభువా, నువ్వు లేకపోతే నా బ్రతుకు అసలు ముందుకు సాగదు ప్రభువా అని తలదించుకొని విధేయుడవై విధేయురాలువై ప్రభువును ప్రార్థన చేస్తావా? హల్లెలూయా. నీకున్న ప్రభుకు అప్పగించు ఫస్ట్. నీకున్నంత ప్రభుకు అప్పగించు ఫస్ట్. నువ్వు దేవుడికి అప్పగించుకో. హల్లెలూయా. నువ్వు దేవుడికి అప్పగించుకో. నువ్వు దేవుడికి అప్పగించుకొని నీకున్న వాటిని ప్రభు మీద ఆధారపడుకో అప్పగించుకోకుండా ఉన్నట్టయితే నీకేదైతుందో వారు నీకు అడ్డుబండలు అవుతారు. నీకెవరైతే ఉన్నారో వారు నీకు అడ్డుబండలు అవుతారు. వారి గురించి కూడా దేవునిలో ప్రార్థించు. హల్లెలూయా. ఒకటి నాకు తెలుసు, నేను మారడమే నా చేతులు లేనప్పుడు నా ముందున్న వారు ఎవడు కూడా మారడం నా చేతులు లేదు. హల్లెలూయా. వారి గురించి కేవలం ప్రార్థించడం వారికి చేస్తాను. వారి గురించి కేవలం ప్రభువా వారిని మార్చని ప్రార్థించడం వరకే అది నాకు దేవుడు నేర్పిన విషయం. నీ గురించి నేను ప్రార్థిస్తుండొచ్చు, నీ కుటుంబం గురించి నేను ప్రార్థిస్తుండొచ్చు, కానీ మారడం అనేది నీ చేతిలో ఉంది. నన్ను మార్చు ప్రభు అని చెప్పడము అది నీ నోటిలో ఉంది దేవుని దగ్గర. సేవకుడి చేతిలో లేదు. సేవకుడిని గురించి ప్రార్థిస్తాడంతే. హల్లెలూయా. హల్లెలూయా. అట్టతి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని నమ్మిన నీవు దేవునితో పనిచేయాలని కోరుతున్నావా? దేవుడు చెప్పింది అదొక పనిగా తీసుకొని ఆ పనికి నువ్వు టైం కేటాయించుకొని నువ్వు బ్రతకాలని కోరుతున్నావా? అట్టయితే ప్రభుత్వంలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్. ప్రభువా మీకు స్తోత్రం.